ఈ పునరుద్ధరణ దినమున తండ్రి పరిశుద్ధాత్మ దేవునిగా నీ యొక్క మన్నాతోటి మా ప్రియులందరితో కూడా మీరు మాట్లాడండి. వారి యొక్క జ్ఞాన వివేచనను అభివృద్ధి పరచండి. నీ శక్తితో నీ ఆత్మతో మా ప్రియులను బలపరచండి. ఈ గొప్ప రక్షణ ఆనందములు సంతోషములు దినదినము కూడా వర్ధిల్లినట్లుగా మీరు మాట్లాడమని ప్రతి ఒక్కరికి వినగలే చెవులు గ్రహించే మనస్సు దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాం. అందరూ కూడా చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా, నిద్రపోతున్న వారందరూ కూడా, నిర్లక్ష్యంగా ఉన్న వారందరూ కూడా, అందరూ కూడా ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. వాక్య భాగంలోకి వెళ్ళక ముందు నేను ఒక చిన్న ప్రశ్నను మీ యందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. తెలిసిన వారు ఆ ప్రశ్నకు జవాబు తెలిసినట్లయితే తెలియపరచడం సిద్ధంగా ఉండండి. ఆశీర్వాదము అనగా ఏంటి? ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఆశీర్వాదం అంటే ఏంటి? మళ్ళీ సేమ్ పర్యాపదం. ఓకే, దీవెన, ప్రేమ. ఇంకా సర్వసాధారణంగా ఇప్పుడు మనమందరం కూడా ఏం చూస్తున్నాం? ఆశీర్వాదం అంటే దయచేసి ఒకటి గమనించాలి. మీరు చైర్స్ అన్ని అటువైపు గుమ్మం వైపు వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని చూడొచ్చు. మీరు అందరు కూడా ఎవరు పట్టించుకోండి దయచేసి. ఆశీర్వాదం అంటే ఏంటి? ఏంటమ్మా? ఉన్నత స్థాయిలో ఉండడము, ఆర్థిక పరిస్థితులలో ఉన్నత స్థాయిలో ఉండడం ఆశీర్వాదం. ఓకే, నీకు తెలిసిన ఆశీర్వాదం ఏంటి? ఈ రోజుల్లో కాదు. ఓకే, వాక్యం తెలుసుకోవడం. ఇంకా ఎగ్జాక్ట్లీ రైట్. బ్రదర్ చప్పట్లు కూడా అందరికీ కూడా. దేవుని కలిగి ఉండడమే ఆశీర్వాదం. హల్లెలూయా. ఇంకా ఇంకా చాలా ఉంది. వెరీ గుడ్ సిస్టర్ గారు, చప్పట్లు కొడదాం. చప్పట్లు కొట్టాలి. ఇంకా వాక్యం వినటం, దేవునితో నడవటం, దేవునితో మాట్లాడటం, దేవుని యొక్క దర్శనం పొందుకొనటం, దేవుని యొక్క కళను పొందటం, దేవుని యొక్క కళను ఆ భావమును తెలుసుకోవటం, దేవునితో నడిపించబడటం, దేవునితో కాపాడబడటం, దేవునితో రక్షించబడటం, దేవునితో విడిపించబడటము, ఈ లోక సమస్యలన్నింటి కూడా అది నిజమైనటువంటి ఆశీర్వాదం. దేవుని వాక్యము చదవట ఆశీర్వాదకరము. దేవుడు మనతో ఉంటే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఈ లోకం అంతా కూడా ఏం ఆలోచన చేస్తుందంట? ఈ లోక సంబంధమైనటువంటి విషయములన్నీ కూడా దేవుని పరలోక సంబంధమైన మనమందరం కూడా దేవుడు అనుగ్రహించినటువంటి ఈ లోక సంబంధమైన వాటిపైనే గురి కలిగిన వారుగా ఉన్నారు. కానీ ఎక్కడి నుంచి అయితే మనకి ఆశీర్వాదాలు వస్తున్నాయో ఆ దేవుని పైన గురి కలిగినటువంటి లేదు వారుగా ఉండిపోతున్నాం. దేవుడు అంటే విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది, నిరీక్షణ ఉన్నది. కానీ దేనిపై నిరీక్షణ ఉందంటండి? మీ బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం నిరీక్షణ, మీ బిడ్డల యొక్క పెళ్లిళ్ళ కోసం నిరీక్షణ. కలవరపడిపోతూ ఉంటారు, వేదన చెందుతూ ఉంటారు. అయ్యా ఆశ్రయించు, దీవించు, కాపాడు, నీ కార్యము జరిగించని చెప్పేసి అదే ఆశీర్వాదం అని ఇప్పుడున్నటువంటి బోధలతో పాటు విశ్వాసులు కూడా, విశ్వాసులు ఏది అడిగితే అది నెరవేరుస్తూనే సరైనటువంటి బోధకుడు, లేకపోతే విశ్వాసి కంటే బలమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి విశ్వాసులుగా ఉండిపోతూ ఉంటారు. ఆ సంఘానికి వెళ్తే కార్యాలు జరగటం లేదు. ఆ చిన్న పాస్టర్ దగ్గర అంత శక్తి లేదండి. ఏం లేదంట? చిన్న పాస్టర్ దగ్గర శక్తి లేదు. ఆయనతో దేవుడు మాట్లాడతాడా? అసలు అక్కడ ఆత్మ ఉందా? అక్కడ శక్తి ఉందా అని ప్రశ్నించేటువంటి విశ్వాసులుగా మీరు ఉండకూడదు. దేవుడు ప్రతి ఒక్కరితో కూడా
మాట్లాడేటువంటి వాడే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి కుటుంబము ప్రతి కుటుంబంలో కూడా ఆశీర్వాదములు చూడటం లేదు. ఎంతమంది ఒప్పుకుంటారు? విశ్వాసంలో మొహమాటము కనపరచకూడదు. ఎంతమంది విశ్వాసున్నారు ఇక్కడ? అందరూ విశ్వాసులే కదా? అందరూ విశ్వాసులే కదా? ఎంతమంది కుటుంబాల్లో సంపూర్ణమైన ఆశీర్వాదాలు లేనటువంటి వారు చేతులు పైకెత్తారు? నా కుటుంబంలో కూడా. ఎందుకు మొహమాట పడతారు? విశ్వాస విషయంలో మొహమాట పడకూడదు. నా కుటుంబానికి సంఘం. లేఖనాలు చూద్దాం ఒకసారి. లేఖనాల ద్వారా మనం అందరం కూడా ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి సమూహంలో మీరు అందరూ కూడా కూడుకొని ఉన్నారు. ఈ రోజున ఈ వాక్యము ద్వారా మీ ఆత్మీయ జీవితము బలపడుతుందని నేను ఆశపడతా ఉన్నాను. నమ్మిన వారందరూ కూడా దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక, దేవునికి ప్రభావం కలుగును గాక. ఎవరి వలన? నా వలన. చెప్పండి అందరూ కూడా, నా వలన దేవునికి మహిమ కలుగును గాక, నా వలన దేవునికి ప్రభావం కలుగును గాక. ఎట్లా చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22 నుంచి 31 వచనాల వరకు కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరం కూడా ధ్యానం చేసుకుందాం. వాక్యము తెలిసిన, యేసుక్రీస్తు తెలిసినా తెలియకపోయినా ఇది ప్రతి ఒక్కరికి. సర్వజనులారా, తల్లిగారి సహోదరి ఏం చెప్పారండి? సర్వజనులారా చప్పట్లు కొట్టి కీర్తించుడి. సర్వలోకమంతా కూడా దేవుని కీర్తించేవారిగా మనమందరం కూడా చూడబోతా ఉన్నాం. ఈ చులకనటువంటి శ్రమలను బట్టి కాదు మనము చూడవలసింది, అదృశ్యమైనటువంటి దేవునటువంటి వాక్యమును బట్టి మనము సంతోషించేవారుగా ఉండాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22 నుంచి మనమందరం కూడా చదువుకుంటూ తర్వాత ధ్యానం చేసుకుంటూ ప్రయత్నం చేద్దాం. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడు నాయన. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండెను. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బెల్జెబూల వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒకని వలన కాదని. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తానకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లు అయినను నిలవదు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలంలో ప్రతి కుటుంబ యజమానురాలతోటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పరలోకపు తండ్రి ఏ విధంగా అయితే దేవుడే ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏ విధంగా అయితే దేవుడు అని అంటున్నామో, పరిశుద్ధ ఆత్మ కూడా దేవుడే. అర్థమవుతుందండి? పరిశుద్ధ ఆత్మ కూడా దేవుడే. పరిశుద్ధాత్మ అంటే ఏదో ఒక వింతైనది కాదండి. పరిశుద్ధాత్మ ఈజ్ ఈక్వల్ టు గాడ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కనుక ఇక్కడ ఈ యొక్క 25వ వచనంలో చాలా ప్రాముఖ్యంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ అందరితో కూడా, నాతో కూడా మాట్లాడుతున్నాడు, మీ అందరితో కూడా మాట్లాడుతున్నాడు. తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఇల్లైనను నిలవదు. ఈ రోజున ప్రతి కుటుంబంలో చూసినట్లయితే భార్య ఒక తలంపు కలిగి ఉంటుంది, భర్త ఒక తలంపు కలిగిన వారు ఉన్నారు, తల్లి ఒకవైపు ఆలోచన చేస్తుంది, తండ్రి మరొక వైపు ఆలోచన చేస్తున్నాడు. కుటుంబంలో 10 మంది ఉంటే
10 రకాలుగా ఆలోచన చేసే విధానంలో ఉండిపోతున్నారు. అపవాది చక్కగా వారందరినీ కూడా వారిని వాడుకొనొచ్చు కుటుంబంలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా, ఆదరణ లేకుండా, సమృద్ధి లేకుండా, ఐశ్వర్యం లేకుండా, ప్రేమానురాగాలు లేకుండా, వారు అభివృద్ధిలోకి లేకుండా ఏం చేస్తారంట? తనకు తానుగానే విరోధిముగా ప్రవర్తించుకుంటున్నారు. ఆ గృహమునకు సంబంధించి జీవితంలో ఎవరికి వారుగా వ్యక్తిగత నిర్ణయాల వలన వారికి కుటుంబం ఏమైపోతుందంటే చెల్లా చెదురైపోతా ఉన్నది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ కుటుంబ పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు వేరే కుటుంబంతో దేవుడు మాట్లాడటం లేదండి. నీ కుటుంబంలోనే, నీ సేవకుడు నీ కుటుంబంతోనే, నీతోనే మాట్లాడుతున్నాడు. ఇది వ్యంగ్యంగా ఇంకొక రీతిగా చెప్పడం లేదు, సూటిగా మీ అందరితో మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పాస్టర్ గారు నాతోనే మాట్లాడుతున్నాడు. ఎస్, నీతోనే మాట్లాడుతున్నాను. ఆ దేవాదేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ చూసినట్లయితే, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోను. తెలంగాణ ప్రాంతము, ఆంధ్ర ప్రాంతము డివైడ్ అయిపోయింది. కలిసి ఉంటే అంత ఐక్యతగా ఉండేదండి, ఎంతో చక్కగా ఉండేది. ఏమైపోతుందంటే దేశం అంతటిని కూడా ఎవరికి వారుగా విభజించుకుని పాలించుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. రాజ్యాలన్నీ కూడా ఇది నా రాజ్యము, ఇది నా రాజ్యము, ఇది నా ఆలోచన, ఇది మా పద్ధతి, ఇది మా కల్చర్. దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా విభజించుకుని పాలించుకుంటుంది. కాబట్టి అపవాదికి అవకాశం వస్తుంది. ఎందుకు అవకాశం వచ్చింది అపవాదికి? ఆదామును అవ్వను దేవుడు దేని కొరకు సృష్టించి ఉన్నాడు? ఆ పరలోకంలో అపవాది దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించడం వలన ఈ భూలోకంలోకి అపవాదిని గెంటు వేయడం జరిగింది. అందుకనే దేవుని స్వరూపమందు నిన్ను, నన్ను, మనందరినీ కూడా దేవుడు నిర్మించి ఉన్నాడు. ఇప్పుడు ఆయన అపవాది ఎక్కడ ఉంటే అక్కడ దేవుని స్వరూపము కావాలని దేవుడు మానవుడిని ఆయన స్వరూపమందు నిర్మించుకుని ఉన్నాడు. అందుకనే మీరు బహుగా ఫలించాలని చెప్పి ప్రతి దానిని కూడా ఏలుడి అని చెప్పేసి ఆ యొక్క ఆదికాండము మొట్టమొదటి అధ్యాయంలో మనమందరం కూడా 27వ వచనంలో చూస్తూ ఉంటాం. అపవాదికి ఎక్కడికి వెళ్ళినా సరే విజయం రాకూడదు, దానికి అహంకారం తగ్గిపోవాలి, దేవునికి సాగిలి పడాలి అని ఆయన స్వరూపమందు మనలను నిర్మించి ఉన్నాడు. ఎప్పుడైతే అపవాది ఈ మానవుడిని తంత్రముల చేత, అపోహల చేత, ఆశ చేత మోసపరచుటకు ప్రయత్నం చేసి ఉన్నాడో అప్పుడు మానవుడు మోసగించబడి ఉన్నాడు. అందుకనే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, మిమ్ములను మీరు మోసపరచుకొనవద్దు. చాలా మంది మోసపోయాను బ్రదర్, అమ్మ మోసపోయాను, నాన్న మోసపోయాను, అన్నయ్య మోసపోయాను, నమ్మించి మోసం చేశారు, ఎంతో నమ్మాను అని చెప్పి కన్నీరు కారుస్తూ ఉంటారు. అపవాది కూడా ఆదాముని ఏం చేసిందంట? మోసము చేసింది. వారి మనోనేత్రములు మూయబడే విధముగా అది ప్రవర్తించింది. ఆనాడు ఆదాము జీవితంలో, అవ్వ జీవితంలో అపవాది ఏదైతే తంత్రం వేసిందో ఆ తంత్రం ఎందుకనో కూడా కొనసాగించబడుతూనే ఉంది. అయితే యేసుక్రీస్తును నమ్మి ఆయనను విశ్వాసం ఉంచుకున్న వారికి నిత్య జీవం కలదు, మరణము ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రము. అయితే ఇప్పుడు మనం అందరూ కూడా విశ్వాసులమే. ఎంతమంది విశ్వాసున్నారు ఇక్కడ? దేవుని నమ్ముకున్న వారు ఎంతమంది? ఎంతమంది దేవుని నమ్ముకున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వారందరూ కూడా దేవునికి గట్టిగా వందనాలు చెల్లిద్దాం. ఆయనే నా రక్షకుడు కాబట్టి ఆయనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనందు విశ్వాసం ఉంచుకున్న వారికి
ఏ శిక్షా విధి ఉండనే ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు మరి మనమందరం కూడా విశ్వాస యాత్రలో కొనసాగించబడుతున్నాము. విశ్వాసం ఉన్నది, దేవుడు అంటే తెలుసు, మందిరం అంటే తెలుసు. కానీ దేవుని మందిరమునకు ఎందుకు వస్తున్నామో తెలియనటువంటి అంధకారంలో జీవిస్తా ఉన్నాం. సహోదరుల ఐక్యతగా కలిసి ఉండటం ఎంత మనోహరము, ఎంత మేలు. యోబు రాసిన గ్రంథంలో 22వ అధ్యాయం 21వ వచనంలో ఆయనతో సహవాసం చేసిన ఎంత మేలు. సంఘానికి వస్తున్నావు, దేనికోసం వస్తున్నావు? సహవాసము చేయడానికి వస్తున్నావు. ఈ సహవాసంలో ఒకరి నిమిత్తము ఒకరు ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. అయితే ఈ మధ్యాహ్న కాల్సిన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమవుతున్నాడండి? రాజ్యాలు రాజ్యములుగా వేరుగా వారికి వారుగానే పరిపాలించుకుంటున్నారు. పట్టణములు వేరుగా ఉండి పరిపాలించుకుంటా ఉన్నారు. ఇంకా కూడా చూసినట్లయితే ఏమంటుందండి చివరిలో? ఏ ఇళ్లను నిలవదు, ఏ కుటుంబము కూడా నిలవదు అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. వేరుగా మనము ఆలోచన చేయకూడదు. దేనికి వేరుగా ఆలోచన చేయకూడదు? దేవునికి వేరుగా మనము ఆలోచన చేయకూడదు. నీకు గృహమునకు పునాది ఎవరై ఉండాలంటండి? యేసుక్రీస్తు అనే బండలాంటి పునాది నీ యొక్క జీవితమును కట్టబడి ఉండాలి. మన గృహమునకు, ఈ గృహమునకు, ఆ యొక్క మందిరమునకు ఏ విధముగా రాళ్ళు గట్టిగా పునాది వేసుకుంటామో మీ ఆత్మీయ జీవితమును కూడా యేసుక్రీస్తుని పునాదిగా ఆ బండ మీద నిలబడితేనే, ఆ యేసుక్రీస్తు మీద నిలబడితేనే నీ కుటుంబము సమాధానముతోటి ఉంటది. హల్లెలూయా. నీ పట్టణము సమాధానముగా ఉంటది, నీ దేశము సమాధానముగా ఉంటది, ఈ ప్రపంచము సమాధానముగా ఉంటది. నీ సంఘము, నీ పట్టణము, నీ దేశము, ఈ రాజ్యము అనగా దేవుని రాజ్యము, నీ ఉద్యోగము, నీ పిల్లలు, నీ ఆర్థికంగా ఆరోగ్యకరంగా సమాధానకరంగా ఉండాలి అంటే ఒక విషయంలో నీవు బలము కలిగిన వాడిగా ఉండాలి. మొట్టమొదటిగా నీవు దేవునితో అంటుకట్టబడి స్థిరపడి ఆయనలో మనము అంటుకట్టబడి ఉన్నప్పుడే మన కుటుంబం అంతా కూడా కట్టబడుతుంది. మొట్టమొదటిగా నీవు కట్టబడాలి. నీవు కట్టబడితేనే సంఘము కట్టబడుతుంది. దానికంటే ముందుగా ఇల్లు కట్టబడుతుంది. నువ్వు సరిగ్గా ఉంటేనే యజమాని కావచ్చు, యజమానురాలు కావచ్చు, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరికి వారుగా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను సరిగా ఉంటేనే, నా జీవితం సరిగా ఉంటేనే, నా ఆత్మీయ జీవితం సరిగా ఉంటేనే నేను కట్టబడతాను. తద్వారా నా కుటుంబము కట్టబడుతుంది, నా కుటుంబం ద్వారా నా సంఘము కట్టబడుతుంది, నా సంఘము ద్వారా నా సమాజము కట్టబడుతుంది, నా సమాజం ద్వారా నా పట్టణము కట్టబడుతుంది, నా పట్టణము ద్వారా నా దేశము కట్టబడుతుంది. కానీ మనమందరం కూడా ఏం ఆలోచన చేస్తూ ఉంటామంటే, అందరం కూడా పక్క వారికి సహాయం ప్లాన్ చేస్తా ఏనండి? పక్క వారికి నేను సహాయం చేసేవాడిగా ఉండాలండి, నేను మార్గం చూపించేవాడిగా ఉండాలండి, అనాథలకి ఆశ్రయం చూపించేవాడిగా ఉండాలండి, తోటి వారికి ఒక ప్రార్థన చేసేవాడిగా ఉండాలండి. మొట్టమొదటిగా ఎవరి కోసం ప్రార్థన చేయాలి? నా కోసం నేను ప్రార్థన చేసుకోవాలి. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీవు బలము పొందుకుంటేనే కానీ నీ కుటుంబం కట్టబడదు, నీ రక్త సంబంధికులు కట్టబడకుండా నువ్వు ఆగిపోవు. మొట్టమొదటిగా ఏం చేయాలండి? నిన్ను నీవు కట్టుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. ఒకవేళ కనుక రేపే నువ్వు చనిపోతే నీ బిడ్డల పోషణ కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? నీ తల్లి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు?
నీ తల్లిదండ్రుల కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? నీ అత్తమామల కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? నీ బిడ్డల కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? వారు అనాథలుగా అంధకారంలో విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఇంకా సమయం ఉన్నది. ఉదయం లేస్తున్నావు, ఉద్యోగం అయిపోతున్నది, సాయంత్రం వస్తున్నావు, టెన్షన్స్ తోటి, బిజీ తోటి, సంతోషంతోటి, ఫ్రెండ్స్ తోటి, బంధువులతోటి ఈయనొక సంబంధమైన మాటలు మాట్లాడుకుంటూ దేవుని సన్నిధిలో నువ్వు అనుభవం పొందలేని వాడిగా ఉండిపోతున్నావేమో. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. కుటుంబంలో ఐక్యత లేక నీ సొంత ఆలోచనతో నీవుంటూ, నీ భార్య వేరే ఆలోచనతో ఉంటూ, నీ బిడ్డలు వేరే ఆలోచనతో ఉంటూ ప్రార్థన చేసుకోలేక, దేవునితో గడపలేక ఇంకా నువ్వు ఆచారముడి క్రైస్తవునిగా మనం ఉండకూడదు. నిజముగా ఏ సునామీ, ఏ భూకంపము గడిచినటువంటి 20 రోజుల్లో మనం అందరం కూడా చూస్తున్నాం. ఏదో ఒక యాక్సిడెంట్స్ ద్వారా మరణిస్తున్నారు. దేవుడు నాకు తెలిసి వారికి అనేక సార్లు యేసుక్రీస్తు గురించి వారికి అనేక సందర్భాల్లో తెలిపిన సందర్భాలు ఉండే ఉండొచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రతి మానవునికి కూడా యేసుక్రీస్తు నామము తెలియకుండా ఎవరు ఉండరు చనిపోయే ముందు. వారికి అవకాశం వచ్చినప్పటికి కూడా వారు ఆ యొక్క అనుభవంలోకి రాలేకపోతున్నారు. కానీ మనము విశ్వాసం అనే యాత్రలో ఉన్నాము. యేసుని నమ్ముకుని ఉన్నాము. రక్షకుడు, నా రక్షకుడు అనే అనుభవంలో ఉన్నాం. ఇంతకుముందు తెలియపరిచిన ప్రకారం ఉన్న సహోదరి మరి తెలియపరుస్తా ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి ఆర్థికంగాను, ఆరోగ్యకరముగాను, ఆస్తులతోటి, బంగారులతోటి, మానవులతోటి, సంఘముతోటి, సమాజముతోటి ఉంటేనే ఆశీర్వాదములు కలిగినటువంటి కాలంలో మనం నివసిస్తున్నామని చెప్పేసి మనమంతా కూడా భావిస్తున్నటువంటి కాలంలో ఉన్నాము. నిజమైన ఆశీర్వాదము బ్రదర్ తెలియపరిచినారు. దేవునితో మాట్లాడుటే ఆశీర్వాదము. దేవుడు నీతో మాట్లాడటమే ఆశీర్వాదము. ఆయన కనుదృష్టిలో నీ ఎల్లవేళ్ళ కూడా కంటికి కని పాపలాగా కాచి కాపాడే ఆశీర్వాదము. నీ ధనము ఎక్కడ ఉందనో నీ హృదయము అక్కడ ఉన్నది. నీ ధనము దేవుడై ఉండాలి. నీ సంపద దేవుడై ఉండాలి. తెల్లవారు లేస్తే నా కుటుంబ పరిస్థితి ఏమిటి? నా బిడ్డల భవిష్యత్తు ఏమిటి? తల్లి ఒకవైపు, తండ్రి ఒకవైపు, కుమారులు ఒకవైపు ఆలోచన చేసుకుంటున్నారు. ఎవరి సొంత ఆలోచనతోటి వారు వెళ్ళిపోతా ఉన్నారు. ప్రయాసంతో వారి పాదములన్నీ కూడా కృంగిపోతాం. ఇంటికి రాగానే, ఆ రోజు సాయంత్రం రాగానే సక్సెస్ ఉండదు, అపచయాలు, ఎన్నో అవమానాలు. ఇంటికి రాగానే ఏమవుతుందంట? సమాధానం లేకుండా ఇంకా అపవాది మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటుంది. కోపము దేవుని కృపకు ఆటంకములు కనిపిస్తూ ఉంటది. అందుకనే ఉదయకాలంలో మీరు గృహమును దాటక ముందే దేవుని ఆశీర్వాదమును పొందుకుని వెళ్ళాలి. దేవునితో మాట్లాడి వెళ్ళాలి. తిరిగి మరలా రాగానే దేవుని ఆశీర్వాదములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనతో మాట్లాడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆది కాండము 32వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ చాలా చక్కగా యాకోబుతోటి దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. 32వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రయత్నించేయండి. అక్కడ యాకోబు బహుగా ఆశీర్వించబడి ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు, నీవు నీ బంధువుల దగ్గరికి వెళ్ళు, నీ యొక్క సొంత గ్రామానికి వెళ్ళని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు తిరిగి ప్రయాణమే వెళ్తున్నాడు యాకోబు. తన అన్న ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తున్నాడు. తన అన్నను మోసగించారని భయపడుతున్నాడు. ఏ సమయంలో భయపడుతున్నాడు తెలుసా అండి? ఎందుకు భయపడుతున్నాడు తెలుసా అండి? మా అన్న నన్ను చంపివేస్తాడేమో, మరణ భయం కలిగిన వాడిగా ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా, ఈ మరణ భయంలో ఉన్నప్పటికీ కూడా దానికంటే ముందుగా ఈయనొక సంబంధమైన ఆశీర్వాదములతోటి బహుగా దీవించబడిన వాడిగా ఉన్నాడు. మేకలు, వందల వేల మేకలు
మేకపోతులు, గొర్రెలు, పొట్టేళ్ళు, ఆవులు, ఆంబోతులు, ఒంటెలు, గాడిదలు, బహుగా ఆశ్రయించినటువంటి యాకోబుగా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఈ యొక్క సంబంధమైనటువంటి ఆశీర్వాదము, అయితే యాకోబుకి భయము కలిగినది. తనకు కలిగినటువంటి భార్యలందరినీ, తనకు కలిగినటువంటి 11 మంది బిడ్డలను కూడా ఏరు దాటించి ఇటువైపున ఒక్కడే మిగిలిపోయిన వాడుగా ఉంటాడు. ఒంటరి వాడు 1000 మంది అగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీతోనే మాట్లాడుతున్నాడు. ఒంటరిగా ఆలోచన చేస్తున్నామేమో. సహోదరుడు చక్కగా వాక్యం చెప్పింది. ఆ జ్ఞానం లేని వారిని, పెంట కుప్పల మీద ఉన్న వారిని, బుద్ధి లేని వారిని దేవుడు ఎంచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎందుకు పనికి రానటువంటి అన్ని జనాంగములను మనలను దేవుడు ఎంచుకొని ఉన్నాడు. ఆయన రెక్కల చాటు మనం అందరూ కూడా నివసిస్తున్నాం. దేవునికి స్తోత్రం. తన కుటుంబం అంతటిని కూడా ఆ యొక్క ఏరును దాటించి ఒక్కడే మిగిలిపోయిన వాడుగా ఉన్నాడు. ఏమంటాడు దేవుడు? నువ్వు మనిషితో పోరాడిన వాడివి, దేవునితో పోరాడి గెలిచిన వాడివి. కాబట్టి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే ఏమంటండి? పోరాడేవాడు. దేవునికి స్తోత్రం. ఒక మనిషి ద్వారా ఒక దేశమే దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. నువ్వు ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతానని చెప్పేసి యాకోబు అంటున్నాడు. అలాంటి ప్రార్థనా జీవితము ఆయన పట్టుకుని, ఇక నేను ఒంటరి వాడిని, నా కుటుంబము లేదు, నా బిడ్డలు లేరు, నా సమస్తమును కూడా దాసులకి ఇచ్చి మొత్తం పంపించి వేస్తున్నాను అని చెప్పి, నువ్వు నన్ను కాపాడితేనే, నువ్వు నన్ను రక్షిస్తేనే నిన్ను వదిలిపెడతానని చెప్పి ఆయనను పట్టుకొని వదలకుండా వెనుగులాడేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగుగాక. అయితే ఆ సందర్భంలో దేవుని యొక్క ముఖమును ముఖాముఖిగా చూచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగుగాక. అయితే యాకోబు అంటున్నాడు, నేను దేవునితో ముఖాముఖిగా చూచి ఉన్నాను, అయినప్పటికీ నాకు మరణము రాలేదు. హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. ఆశీర్వాదము అనగా రక్షించబడుటయే. ఆశీర్వాదం అనగా కాపాడబడుటయే. ఆశీర్వాదం అనగా దేవునితో మాట్లాడుటయే. ఆశీర్వాదం అనగా దేవునితో ఆయన యొక్క దర్శనం చూచుటయే. ఆశీర్వాదం అనగా ఆయనతో నడుచుటయే ఆశీర్వాదము. హల్లెలూయా. ఒకవేళ కనుక యాకోబు చనిపోతే ఆయనకు ఆశీర్వాదం ఉండేదా? ఆశీర్వాదం మీన్స్ నిత్య జీవము. బ్లెస్సింగ్ అనగా నిత్య జీవము, లేకపోతే నిత్య నరకమే. అనేక మార్లు, పలుమార్లు నీ జీవితంలో అనేకమైన సందర్భాల్లో అపవాది నిన్ను దొంగిలించినప్పటికి కూడా, నిన్ను బలహీనపరిచినప్పటికి కూడా, నిన్ను సిగ్గుపరిచినప్పుడు కూడా దేవుడు బలపరుస్తూ, స్వస్థపరుస్తూ, ఆదరిస్తూ ఆయన నిలబెడుతున్నాడు. మరలా అవకాశం ఇస్తున్నాడు. నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజం కొరకు, నీ దేశం కొరకు, నీ రాజ్యం కొరకు ఆయన అవకాశం ఇస్తున్నాడు. నాకు తెలియగలుగుతా ఉన్నారు, చాలా మంది దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, పట్టణం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ వారి కొరకు వారు ప్రార్థన చేసుకోలేకపోతారు. పక్క వారి గురించి మాత్రం ఆసక్తి చాలా ఉంటుంది. కానీ నువ్వెంత బలహీనుడివో నువ్వు గ్రహించుకునేటువంటి స్థితిలో అపవాదులను గర్వము, అహంకారము, అతిశయము అనేటువంటి ఆశలతోటి నిన్ను అపవాది ముంచి వేసి ఉన్నారు. మనం బలహీనులుగానే ఉండాలి ఈ లోకంలో, కానీ దేవుని చేతిలో బలమైన వారుగాను, బలవంతుని చేతిలో బాణములు వంటి వారి వలె ఉండాలి. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగక. ముందుగా పక్కవారి గురించి కంటే, పక్కవారికి సహాయం చేయటం కంటే నువ్వు ఏ స్థితిలో బలహీనుడుగా ఉన్నావు, నీ యొక్క ఆలోచనలు కుటుంబం అంతా కూడా అంగీకరిస్తుందా, కుటుంబమునకు వ్యతిరేకంగా ఉన్నావా, నీ శరీరానికి అనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా, నీ ఆత్మీయ జీవితముకు అనుగుణంగా నువ్వు జీవిస్తున్నావా అనే ప్రశ్నను నువ్వు ఎప్పుడైతే నీవు జ్ఞాపకం చేసుకుంటా ఉంటావో, మొట్టమొదటిగా ఎవరు ఆశ్రయించబడతారండి? ఎస్, నీవు 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 డేవిడ్, నువ్వు ఆశీర్వించబడతావు. అజయ్, మీరు ఆశీర్వించబడతారు. మొట్టమొదటిగా మీరు దేవుని చేత రక్షించబడిన వారిగా ఉండాలి. ఆ తర్వాత నీ కుటుంబము రక్షించబడదు. ఆ తర్వాత నీ సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ రోజున మీరు ఒక ప్రశ్న రాసుకుని దాని కింద కొంతమంది పేర్లు రాసుకోవాలి. నీవు మొట్టమొదటిగా నీ యొక్క స్థలమును మొట్టమొదటి ప్రదేశంలో పెట్టుకుని, ఆ తర్వాత నీ కుటుంబ సభ్యులందరూ, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆ తర్వాత నీ అత్తమామలు, అమ్మ తరపు వాళ్ళు, నాన్న తరపు వాళ్ళు, వీళ్ళందరి పేర్లు రాసుకుని ఎవరికైతే రక్షణ మారు మనస్సు లేదో వారి కోసము కన్నీరు కార్చేటువంటి ప్రార్థన చెయ్యి. నీ కుటుంబంలో మీరు మార్పు చూస్తారు, ఆశీర్వాదం చూస్తారు, రక్షణ చూస్తుంటారు, దీవించబడతా ఉంటారు, కాపాడబడతా ఉంటారు. దేవునికి మహిమకరముగా మీరందరూ కూడా నిలబడతారు. కానీ పక్క వారి కోసము ఈ చేతులు ఎలా ఉండాలని చెప్తున్నానండి? అప్పిచ్చే చేతులుగా ఉండాలని. కానీ డబ్బు లేని స్థితిలో మీరు ఉంటే ఎట్లా? దేవుడు ఉంటే మీకు డబ్బులు ఉంటాయి. దేవునితో ఉంటే ఐశ్వర్యము ఉంటుంది. మొట్టమొదటిగా మనం మన హృదయంలో ఏముండాలండి? దేవుడు ఉండాలి. నీ కుటుంబానికి మూలరాయిగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఉండాలి. నిషేధించబడిన రాయిగా ఉండకూడదు, తృణీకరించబడిన రాయిగా ఉండకూడదు. ఎవరు తృణీకరించారు? ఆయన సొంత ప్రజలే ఆయనను తృణీకరించారు. దొంగల మధ్యలో దొంగగా యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువ వేసి ఉన్నారు. ఎక్కడ అవుతుందండి? ఎవరి మధ్య? దొంగల మధ్యలో ఆయన ప్రజల చేత తృణీకరించబడిన వాడుగా ఉన్నాడు. ఉమ్ము వేయించుకున్న వాడుగా ఉంటున్నాడు. ఎవరి కోసము? మనందరి కోసం. ఈ సర్వలోకం అంతటి కోసము, సర్వలోకం అంతటి కొరకు మాత్రమే కాదండి, ఆయన స్వరూపమందు నిర్మించినటువంటి ఆయన బిడ్డలుగా మన ఎదుట అపవాది దేవుడు నిర్మించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే లోక సంబంధంగా ఇక భక్తిహీనతతో ఉంటున్నావో అపవాదికి విజయం ఇస్తున్నావు, దేవుని అవమానపరుస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ కుటుంబంలో నీవు త్యాగము చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కోసం త్యాగం చేసి ఉన్నారు. నీవు త్యాగమును చేయాలి. నీ మనస్సును త్యాగం చేయాలి. నీ జీవితాన్ని త్యాగం చేయాలి. నీ రక్త సంబంధికుల కొరకు, నీ కుటుంబ సభ్యుల కొరకు రక్షణ కలుగునట్లుగా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే వారు రక్షణలోకి వస్తారో నీ కుటుంబం అంతా కూడా ఐక్యతగా ఉంటది. అప్పుడు విభేదములు ఏర్పరచబడవు. ఎవరికి వారిగా సొంత ఆలోచన చేయరు. తల్లిదండ్రుల మాట బిడ్డలు లోబడతారు, బిడ్డల యొక్క మాటకు తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉంటారు. ఆ పెద్దోడా, ఆ చిన్నోడా, ఆ చిన్నదా, ఆ పెద్దదా, వాళ్ళు అట్లాగే మాట్లాడతారు. ఏం చేస్తాం మనము? డిసైడ్ చేస్తున్నాము. న్యాయము తీర్పు తీర్చుతున్నాను. నీ సహోదరికైనను, నీ యొక్క తోటి విశ్వాసికైనను, నీ యొక్క సేవకునికైనను నీవు తీర్పు తీర్చుటకు వీలు లేదు. రోజున ఫోన్ ఎత్తితే పక్కవారు కలిస్తే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ముసలమ్మ ముచ్చట్లు కట్టి గొప్పగా
మాట్లాడుకున్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నటువంటి సమాజంగా మీరందరూ కూడా ఉండకూడదు. నీవు నోరు తెరిస్తే నీ కుటుంబ రక్షణ కొరకు, నీ రక్షణ కొరకు నేను ఎక్కడ బలహీనంగా అయిపోతున్నాను, ఎక్కడికి దేవునికి దూరంగా అయిపోతున్నాను అని చెప్పి మనం ప్రశ్నించుకొని మనం దేవునితో సహవాసం చేసినట్లయితే యోబు గ్రంథం ఒకసారి చూడండి 22వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే ఆయనతో సహవాసము చేసినట్లా ఎవరన్నప్పుడు గట్టిగా బిగ్గరగా చదువు. 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసినట్లా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మేలుతో పాటు ఇంకోటి ఏం కలుగుతుందంటే సమాధానము కలుగుతా ఉంటుంది. సమాధానం అనే ఆశీర్వాదము కావాలి, మేలని ఆశీర్వాదము కావాలి. ఆశీర్వాదముకు మూల కారణము ఆయనతో సహవాసము చేయటియే, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుటియే. ఈ లోకంలో కూడా చాలా సామెతలు ఉన్నాయి. పతియే ప్రత్యక్ష దైవం. హైందువులు ఏం చేస్తున్నారు? ఇలా కాలు తగిలింది అనుకోండి, ఏం చేస్తారు? మొక్కుకుంటారు. వాళ్ళకి వాక్యం తెలియకపోయినా ఆచారంలో కరెక్ట్గా ఉన్నారు. మనకి వాక్యం తెలిసిన ఆచారంలో ఫెయిల్ అయిపోతున్నారు. విశ్వాసం ఉంది కానీ క్రియలు లేని వారిగా ఉంటుంది. క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి ఆయనతో సహవాసము చేసిన మనకి ఏం కలుగుతుందా? సమాధానము. ఎక్కడ సమాధానం కలుగుతుంది? నీకు సమాధానం కలుగుతుంది, నీ కుటుంబానికి సమాధానం కలుగుతుంది, నీ యొక్క సంఘమునకు, నీ పట్టణమునకు సమాధానం కలుగుతుంది. ఆ తద్వారా నీకు మేలు కలుగుతుంటే సహోదరుల ఐక్యతగా కలిసి ఉంటే ఎంత మనోహరం, ఎంత మేలు. కుటుంబంలో కలహాలు, ఐక్యత లేదు, నెమ్మది లేదు. రెక్కలు వచ్చిన పక్షులుగా ఆకాశంలో ఎక్కడంటే అక్కడికి గుడారము కట్టుకుంటున్నారు, ఎక్కడంటే అక్కడ నివసిస్తున్నారు. ఎవరి సొంత ఆలోచనలు వారికి ఉండిపోతున్నాయి. మనము ఎవరి ఆలోచనల పైన ఆధారపడి ఉండాలండి? దేవుని మాట పైన. ఆ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని పైన మనము ఆధారపడిన వారుగా ఉండాలి. ఆయన నమ్ముకున్న వారుగా ఉండాలి. మనుషులను ఆశ్రయించుకుంటే, రాజును ఆశ్రయించుకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎన్ని మేలు ఉన్నాయండి దేవునితో కలిసి ఉంటే. రక్షించబడతాం. ప్రాణము విల కొట్టుకుంటున్నా సరే, ప్రాణ భయంలో ఉంటున్నప్పుడు సరే, అపవాది దండెత్తి మన పైన వస్తున్నప్పుడు కూడా, రాత్రికాల సమయంలో దేవునితో నేను ఆ యొక్క వాక్యమును ధ్యానం చేసుకుంటున్నప్పుడు అనేకమైన విషయాలు దేవుడు తెలియపరుస్తున్నాడు. చాలా బర్త్డేస్కి వెళ్తూ ఉంటాం కదండి, వాక్య పరిచయం చేస్తూ ఉంటాం. అక్కడ మంచి మంచి వాక్యాలు చెప్తూ ఉంటాం. కానీ ఆ వాక్యాలు వారి జీవితంలో పనిచేయండి. నీలోగిటి నీ భార్య ఫలించు, ద్రాక్ష తీగ వల్లే ఉండు. కానీ కుటుంబంలో ఎలా ఉన్నారంట? ఎవరికి వారే ఏమునా తీరే. నలుగురు 4 దిక్కులుగా వెళ్ళిపోతా ఉన్నారు. ఐక్యత లేదు, సమాధానం లేదు. ఏదో ఫార్మాలిటీస్ కోసం అందరూ వచ్చారు కాబట్టి ముఖాలు చూసుకుని ఎక్కడ లేని నవ్వు తెచ్చుకుంటూ ఉంటారు. తర్వాత మళ్ళీ ఎక్కడ లేని కోపం కూడా అక్కడే. క్రైస్తవుల కుటుంబంలో ఇదే జరుగుతుంది. వాస్తవాన్ని గ్రహించుకుని దేవుని కొరకు, దేవుని యొక్క నామం కొరకు, అయ్యా మొట్టమొదటిగా నా మనస్సును, నా హృదయ తలంపులను నీ వాక్యానుసారముగా మలుచున్నట్లుగా నీవే నడిపించు దేవా. నా హృదయం ఎందుకు ఈ లోకానుసారంగా ఆలోచన చేస్తున్నది? ఈ లోక సంబంధంగా ఎందుకు ప్రవర్తిస్తుంది? నీ పరలోక సంబంధంగా నేను ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాను? నా మనస్సును మార్చు, నా హృదయాన్ని మార్చు అని దేవుని దగ్గర కన్నీరు కార్చినప్పుడు, ఆయనతో పెనుగులాడుతున్నప్పుడు, అప్పుడు ఏ దానికి భయపడవు. ఎవరికి లోబడి జీవించాల్సిన అవసరం లేదు. యూదా గోత్రపు సింహం వలె నీతిమంతుడు ఎలా ఉంటా అంటండి? సింహం వలె ధైర్యంగా నిలబడుతూ ఉంటాడు. వాక్యమేమో
నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా మాటలేమో మేకపోతు గాంభీర్యాలాగా వస్తుంటాయి, జీవితం ఏమో పిల్లిలాగా అయిపోతూ ఉంటాయి. అలా ఉండకు. నీ బాధ యాకోబు ఏ విధంగా అయితే దేవుని దగ్గర కన్నీరు కారుస్తున్నాడు, నీ కొరకు నీ కుటుంబం కొరకు మొట్టమొదటిగా ప్రార్థించి దేవునితో పెరుగులాడు, నీకు సమాధానము మేలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు ఎవరికి వారుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుని ఈ మధ్యాహ్నం కాల్సిన అయ్యా నేను రేపు ఉంటాను ఉండను, నా బిడ్డల కొరకు, నా తల్లిదండ్రుల కొరకు, నా రక్త సంబంధికుల కొరకు నేను అయ్యా ప్రార్థన చేయటకు నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను. ఇతరుల కోసం కాదు తండ్రి, మొట్టమొదటిగా నా యొక్క ఆత్మీయ జీవితము, నా ప్రాణాత్మ దేహములు నేను కట్టబడినట్లుగా నాతో మాట్లాడావు. నన్ను మార్చేయా, నన్ను బలపరచుదేవా, ఈ యొక్క నిబంధనలు నన్ను స్థిరపరచుదేవా అని చెప్పేసి ఎవరికి వారుగా ఈ సమయాన్ని కూడా వృధా చేసుకున్నావంటే జీవితంలో ఇంకెవ్వరు కూడా నిన్ను మార్చలేరు. ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరు కూడా.